హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ భార్గవి. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగున్నారు అనుకుంటున్నాను. ఈరోజు వ్లాగ్ వచ్చేసి అత్తమ్మ వాళ్ళ ఇంట్లో నా శ్రీమంతం వ్లాగ్. ఇక్కడ మేమందరం కూడా లంచ్ చేస్తున్నాము. లంచ్లో మెనూ వచ్చేసి బిర్యానీ, అలానే బొబ్బట్టు, చికెన్ కర్రీ, గోంగూర పచ్చి మటన్ కర్రీ, ఇంకా రొయ్యలు ఫ్రై కూడా పెట్టారు. ఇవైతే నా ప్లేట్లోకి వచ్చినాయి. ఇంకా ఏమి ఎక్స్ట్రా ఐటమ్స్ ఉన్నాయనేది నాకైతే అంత గుర్తులేదు. ఇక్కడైతే లంచ్ చేసేస్తున్నాం మా ఫ్యామిలీ మెంబర్స్ అందరం కలిసి. తర్వాత ఈవినింగ్ వచ్చేసి పుట్టింటి నుంచి తీసుకొచ్చిన సారీ ఉంటుంది కదా, సో అది అందరికీ పంచుతారు కదా, అవి ప్యాకింగ్ అనేది చేస్తున్నారు. శ్రీమంతం వచ్చి అయితే 11 లోపు కూర్చోపెట్టి చేసేయాలి, లేదు అంటే కనుక ఈవినింగ్ సెక్షన్లో చేయాలన్నమాట. 3 తర్వాత మిట్ట మధ్యాహ్నం అనేది శ్రీమంతానికి కూర్చోపెట్టరు. సో ఇవన్నీ కూడా ప్యాక్ చేసి లంచ్ తర్వాత రెడీ చేసేస్తున్నారు. యాక్చువల్గా ఈ వీడియో అప్లోడ్ చేయడానికి ఎందుకు లేట్ అయిందంటే కెమెరామ్యాన్కి వీడియో తీసి ఇచ్చిన క్లిప్స్ ఉంటాయి కదా, అవి అప్లోడ్ చేద్దామని చెప్పి వెయిట్ చేశాను. బట్ ఆ వీడియో చాలా డల్గా ఉంది. సో అందుకనేసి మళ్ళీ నా ఫోన్లో క్యాప్చర్ చేసిన కొన్ని వీడియోస్ అట్లనే కెమెరామ్యాన్వి కొన్ని చాలా లిమిటెడ్గా కెమెరామ్యాన్వి తీసుకున్నాను. చూడండి ఎంత డల్గా ఉందో కెమెరామ్యాన్ వీడియో అయితే. సో అందుకనేసి వీడియో అయితే చాలా లేట్ అయింది. ఫైనలీ 3:34 ఆ టైంలో నేనైతే రెడీ అయిపోయాను. నాకు శ్రీమంతం చేయడానికి కూర్చోపెడుతున్నారు. అత్తమ్మ ఇంట్లో శ్రీమంతం అని ఒక షార్ట్ అప్లోడ్ చేసినప్పుడు ఒక సబ్స్క్రైబర్ క్వశ్చన్ చేశారనమాట, అత్తగారి ఇంట్లో శ్రీమంతం చేస్తారా సిస్టర్ అని చెప్పి. నాకు తెలిసిన వరకు అయితే అత్తగారి ఇంట్లో చేసే శ్రీమంతమే మెయిన్ శ్రీమంతము. తర్వాత పాతకాలంలో జనాలందరూ కూడా అత్తవారి ఇంట్లోనే చేసుకునేవాళ్ళు. తర్వాత ట్రెండ్ మారి కొద్దీ పుట్టింట్లో కూడా శ్రీమంతం చేయడం స్టార్ట్ చేశారు. మెయిన్ జరిగే శ్రీమంతం వచ్చి అత్తగారి ఇంట్లో. అంటే మనం డెలివరీకి వచ్చేటప్పుడు పుట్టింటి వాళ్ళు స్వీట్స్ లేకపోతే కొత్త బట్టలు పెట్టి తీసుకొస్తారనమాట పుట్టినింటికి డెలివరీకి. దాన్ని శ్రీమంతం అంటారు. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ వరకు అది శ్రీమంతానికి మీనింగ్. అంటే అది తల్లి బిడ్డలకి మంచిగా చలవ చేయాలి అని చెప్పి. మాలో అయితే కనుక కృష్ణా డిస్టిక్లో కొన్ని ఇళ్ళల్లో అయితే చలిమిడి అనేది చాలా ఫేమస్. సో ఎంత ఉన్న వాళ్ళైనా లేని వాళ్ళైనా స్వీట్స్ కొనకపోయినా కూడా అట్లీస్ట్ చలివిడి ముద్ద అనేది చిన్నది ఒళ్ళో పెట్టి అమ్మాయిని పుట్టింటికి తీసుకురావాలి డెలివరీకి. అది శ్రీమంతము. మా అమ్మమ్మ వాళ్ళు చెప్పారనమాట. సో అందుకనేసి శ్రీమంతానికి స్వీట్స్ అట్లనే బట్టలు, పువ్వులు, తర్వాత గాజులు, బొట్టు ఇవన్నీ పెట్టి పుట్టింటి వాళ్ళు అత్తవారింటి దగ్గర నుంచి తీసుకొస్తారు. నాకు తెలిసినంత వరకు నేను ఈ ఇన్ఫర్మేషన్ని మీతో షేర్ చేసుకోవాలి అనుకున్నాను. నాకైతే బట్టలు పెట్టి స్వీట్ తినిపించి పువ్వులు, గాజులు ఇవన్నీ కూడా నా ఒళ్ళో పెట్టి నాకు శ్రీమంతం అయితే చేస్తున్నారు. నాకు ఇప్పుడు మా మమ్మీ వాళ్ళు పెట్టిన బట్టల్ని మళ్ళీ నేను చేంజ్ చేసుకొని వచ్చి అదే చీరతో మా పుట్టింటికి వెళ్ళాలన్నమాట. ఈ శ్రీమంతం అనేది 5వ నెలలో, 7వ నెలలో లేదా 9వ నెలలో కూడా చేసుకుంటారు. మా ఇంట్లో మేము 7వ నెలలో చేసుకుంటాము. సో నాకు ఇప్పుడు 7th మంత్. అందుకని నాకు అత్తవారి ఇంటి నుంచి శ్రీమంతం చేసి పుట్టినింటికి తీసుకువెళ్తున్నారు. తర్వాత రోజు నాకు పుట్టింట్లో మళ్ళీ శ్రీమంతం చేశారనమాట. అమ్మ వాళ్ళు పెట్టిన చీర, పువ్వులు ఇవన్నీ పెట్టుకుని నేను రెడీ అయ్యి వచ్చేసాను. ఇప్పుడు పుట్టింటి నుంచి వచ్చిన గాజుల్ని ముత్తైదువులందరూ కూడా గాజులు వేసి ఆశీర్వదించి స్వీట్ తినిపిస్తారనమాట. ఇక్కడ జరిగే ప్రాసెస్ ఇది. ఇప్పటి వరకు నేను పోస్ట్ చేసిన వీడియోస్ అన్నీ కూడా నేను షూట్ చేసుకుని నేను ఎడిట్ చేసుకున్నవే. నేను ఎవ్వరి హెల్ప్ కూడా తీసుకోను. థంబ్నెయిల్స్ కానివ్వండి, ఎడిటింగ్ కానివ్వండి అన్నీ నేనే చేసుకుంటాను. నాకు వచ్చినంత వరకు నేను ఎడిట్ చేసి పోస్ట్ చేస్తాను. ఫస్ట్ టైం ఈ వీడియోలో ఒక చిన్న క్లిప్ కూడా నేను షూట్ చేయలేదన్నమాట. ఫోన్ మా మరుదులకి వాళ్ళకి ఇచ్చేసాను. ఎవరెవరో చిన్న క్లిప్స్ అన్నీ కూడా క్యాప్చర్ చేశారు. సో వాటిని బేస్ చేసుకుని నేను ఈ వీడియో అనేది పోస్ట్ చేస్తున్నాను. ఎవరైనా మిస్ అయి ఉంటే కనుక ఫర్గివ్ చేయండి. వీలైనంత వరకు కెమెరామ్యాన్ది ఉంటుంది కదా వీడియో అని చెప్పి నా ఫోన్లో అస్సలు షూట్ చేయలేదన్నమాట. అంటే కంటిన్యూస్గా షూట్ చేయమని చెప్పలేదు. ఫైనల్లీ కొన్ని క్లిప్స్ని యాడ్ చేసి వీడియో అయితే పోస్ట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ మొత్తం కూడా ఒక 5గురు ముత్తైదువులు నాకు చక్కగా గాజులు వేసి మంచి బ్లెస్సింగ్స్ ఇచ్చారు. పెద్దవాళ్ళందరూ కూడా చక్కటి పాప పుట్టాలి అని కొంతమంది, మళ్ళీ నీకు కొడుకే పుడతాడు అని కొంతమంది, అలా నాకు మంచి బ్లెస్సింగ్స్ ఇచ్చి మంచిగా స్వీట్ తినిపించి ఆశీర్వదించి గాజులు వేశారు. తర్వాత వాళ్ళందరికీ కూడా నేను జాకెట్ ముక్క పెట్టి పళ్ళు, తాంబూలం ఉంటుంది కదా, అది అందించానన్నమాట. ఇక్కడ ముత్తైదువులు చేసేది 5గురు కానివ్వండి, 7గురు కానివ్వండి, 9 మంది లేదా 11 మంది అయినా కూడా చేయవచ్చు.
ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ బటన్ని ట్యాప్ చేయండి. అప్పుడే నేను పెట్టే వీడియో నోటిఫికేషన్స్ మీ వరకు రీచ్ అవుతాయి. ఫంక్షన్కి వచ్చిన వాళ్ళందరూ కూడా నాకు చక్కగా జాకెట్ ముక్క, తర్వాత పసుపు కుంకుమ, పళ్ళు ఇవన్నీ పెట్టి నన్ను ఆశీర్వదిస్తున్నారు. వచ్చిన వాళ్ళందరికీ కూడా అత్తమ్మ రిటర్న్ గిఫ్ట్స్ అనేవి ఇస్తున్నారు. ఇంకా మొత్తం ఫంక్షన్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత మా ఫ్యామిలీ అందరం కూడా చక్కగా పిక్స్ దిగుతున్నాం. ఫ్యామిలీ పిక్స్ అనేవి ఇక్కడ నేను మీతో షేర్ చేసుకుంటాను. లాస్ట్లో పిక్స్ అన్నీ కూడా ఇంక్లూడ్ చేశాను. ఫస్ట్ టైం నా పుట్టింట్లో జరిగిన శ్రీమంతం వీడియో నేను ఎడిట్ చేయలేదు, నేను షూట్ చేయలేదు. కెమెరామ్యాన్ ఇచ్చిన తర్వాత నేను మన ఛానల్లో పోస్ట్ చేస్తాను. చాలామంది వాట్సాప్లో మెసేజ్ చేస్తున్నారు, యూట్యూబ్లో, ఇన్స్టాలో కూడా అడుగుతున్నారు, అక్క శ్రీమంతం వీడియోని అప్లోడ్ చేయండి ఫాస్ట్గా అని చెప్పి. బట్ కెమెరామ్యాన్ ఎడిట్ చేసి ఇవ్వాలి కాబట్టి కొంచెం టైం పడుతుంది. ఎడిటింగ్ అయిపోయిన తర్వాత నేను తప్పకుండా వీడియో మొత్తం కూడా పోస్ట్ చేస్తాను. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ బటన్ని ట్యాప్ చేయండి. అప్పుడే నేను పెట్టే వీడియో నోటిఫికేషన్స్ అందరికంటే ముందుగా మీకు రీచ్ అవుతాయి. మా అమ్మమ్మతో చక్కగా మంచి మంచి స్టిల్స్ దిగాము మేము. అమ్మమ్మ అయితే చాలా స్టైలిష్గా కూర్చున్నారు అని చెప్పి కామెంట్ చేశాడనమాట కెమెరామ్యాన్. అయితే చక్కగా హ్యాండ్ అలా సైడ్కి పెట్టి కూర్చోవడం, అందరం నవ్వుకున్నాము. నా శ్రీమంతం జరిగే రోజులన్నీ కూడా టెంపరేచర్ చాలా ఎక్కువ ఉంది. దట్టు అత్తమ్మ వాళ్ళ ఇంట్లో జరిగిన శ్రీమంతం ఆఫ్టర్నూన్ కాబట్టి ఫుల్ స్వెట్టి అనమాట. కూలర్ పెట్టినా, ఫ్యాన్ పెట్టినా కూడా, ఇంకా చుట్టూరు ఉన్న డెకరేషన్ క్లాత్స్ కూడా, వాల్ క్లాత్స్ అన్నీ కూడా పీకేసాము. అంత వేడిగా ఉంది. ఆ 3-4 డేస్ టెంపరేచర్ చాలా ఎక్కువ ఉంది, 44 ఆ స్టేజ్లో ఉందన్నమాట. సో అందుకనే చాలా టైర్డ్గా ఉన్నాయి ఫేసెస్ అన్నీ కూడా, చాలా స్వెట్టీగా అట్లాగా. సో ఫైనల్లీ అయితే నా శ్రీమంతం చాలా బాగా జరిగింది అత్తమ్మ వాళ్ళ ఇంట్లో. పిక్స్ అన్నీ కూడా ఇంక్లూడ్ చేశాను. వాచ్ చేసి ఎంజాయ్ చేయండి. మీ బ్లెస్సింగ్స్ అలానే నాతో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి.
ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరొక మంచి వీడియోతో మళ్ళీ మిమ్మల్ని కలుస్తా.